హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. అచ్చమైన నెల్లూరు చేపల పులుసు నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను అనమాట. సో మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. మీకు నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను చూపించినట్టు 2 ఆనియన్స్, 2 టొమాటోస్, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొంచెం కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు అండ్ ఒక మామిడికాయ ముక్కలు. ఇప్పుడు ఒక గిన్నెలో నేను చూపించిన చింతపండుని రసం తీసుకొని ఆ చింతపండు రసం కూడా వేసుకోవాలి. ఎంత రసం అయితే వచ్చిందో సేమ్ అదే క్వాంటిటీలో వాటర్ కూడా వేసుకొని ఇప్పుడు దాంట్లో టొమాటోస్ వేసేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు, పచ్చి ఉల్లిపాయలు వేసుకొని 1/2 స్పూన్ పసుపు, 4 to 5 స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు ద మెయిన్ ఇంగ్రీడియంట్ చేప ముక్కలు కూడా వేసేసుకోవాలి. తిరుగుమాతకి ఒక 4 స్పూన్స్ ఆయిల్ తీసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని ఆనియన్స్ రెడ్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని తిరుగుమాత కూడా పులుసులో వేసేసుకోవాలి. పులుసు ఉడుకుతున్న టైంలో మామిడి ముక్కలు కూడా వేసుకొని దించబోయే ముందు కొత్తిమీర చల్లుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.